ఇక ముఖ్యమంత్రి అయితే ఆయన మన ఫామ్ హౌస్కి వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఇక మిగిలిన వాళ్ళు రోజు ఒక స్టేట్మెంట్లే. ఒక ఆయన పార్లమెంట్ లో మేము గల్లంతా సరే మేము కాదురా పోయి గల్లంతు మీరైతారు. ప్రజలు మా వైపు చేసిర్రు. ఏ ఎన్నిక జరిగినా మేము గెలుస్తాం రా బాబు. నువ్వు ఎన్ని చెప్పు, ప్రజలలో మా మీద విశ్వాసం ఉన్నది. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అనే ఆలోచనతో 1200 మంది చనిపోతే ఎవడు చేయాలి పని చేసింది. ఎవడని చేస్తారో ఇంతమంది చనిపోతే ఈయన నేనే తెచ్చిన అంటాడు. తెలియదు నువ్వు ఒక్కడే, మీ నాయన ఒక్కడే ఎంపీ ఉండే. పార్లమెంట్ లో మేము తెచ్చినాం, లోక్సభలో మా మిత్రులు కొట్లాడినరు. ఒక్కడే ఎంపీ ఎట్లా సాధ్యమే? మేము రాజ్యసభలో నేను ఎంఏ ఖాన్ కొట్లాడినాం. బిల్ తెచ్చినావా లేదా? సోనియా గాంధీ హనుమంత్ బిల్ పాస్ హోనా మీరు ట్రై చేసిండ్రు. సుశీల్ కుమార్ షిండే హోమ్ మినిస్టర్ ఉంటే కాగితాలు తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. ఆ పార్లమెంట్ లో ఏం జరిగిందో తెలుసు కదా. కావాలని బిల్లు పాస్ కావద్దని అక్కడ కూడా ఆంధ్ర వల్ల అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసినా మేము సాధించినాం. నువ్వేం సాధించలే, కానీ పేరు చెప్పుకొని నువ్వు బతికినావు. ఏమన్నావు? ఏ దినమైతే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాన్నావా లేదా? నీ పార్టీని మరుగు చేస్తాన్నావా లేదా? ఇప్పటికన్నా ఆలోచన చేసి ఈ చిన్న చిన్న చిల్లర వ్యవహారం చేయకుండా బాబు. మీరు 10 ఏళ్లు నడిపించిండ్రు. మేము 10 ఏళ్లు ఓపిక పట్టిన మేమే కాదు, బడుగు బలహీన వర్గాలు ఓపిక పట్టిండ్రు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇంకా వీళ్ళకి బుద్ధి వస్తలేదు. ఇప్పటికన్నా నువ్వు విద్య చదువుకున్న వారివి, నిన్నటిదాకా మంత్రి చేసినావు కనుక ఇలాంటి స్టేట్మెంట్ వల్ల నువ్వే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నట్టు ప్రజలు అనుకుంటారు అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా ఈ స్టేట్మెంట్ బంద్ చేయండిరా బాబు. డెవలప్మెంట్ జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పేద ప్రజలకు అన్యాయం జరిగినటువంటి అసైన్ భూములు, ఇందులో ఇచ్చినటువంటి దున్నేవాడికి భూములు కూడా మీరు తీసేసుకున్నారు. దొరలకే లాభం చేసిండ్రు. ఏ పేదవాడికి చేసిండ్రో చెప్పండి. మీకు అవసరం ఉంటేనేమో ఇక్కడ తిడతారు, పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి దండ పెట్టుకుంటారు. మేము అట్లా చేయలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ కాక ఇప్పుడు న్యాయ యాత్ర తిరుగుతున్నాడు. ప్రజల పక్షాన ఉండాలనేది మా పార్టీ ఆలోచన. ఓడిపోయినా మేము తప్పనిసరిగా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం. ఈ భారతదేశంలో స్వాతంత్రం రావడానికి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కలిశారు. ఇక ఆయననేమో నరేంద్ర మోడీ చూస్తూ ఎక్కడ చూడు బోర్డులు పెడతా ఉన్నాడు. ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినట్టు, వాళ్ళ కొడుకు ఏది పెళ్లి జరుగుతున్నట్టు పెద్ద పెద్ద. అరే దేవుని దగ్గరికి అందరం పోతాం రా బాబు. మాకు పిలిస్తే బరాబర్ దేవుని దగ్గర పోతారు, సాయిబాబా దగ్గర పోతారు, వెంకటేశ్వర స్వామి దగ్గర పోతారు. రాముడు అంటే నా పేరే హనుమంతుడు. నాకంటే భక్తి ఎవరికి ఉన్నదిరా బాబు? భగవంతుడు ఏదైనా ఉన్నాడు రాదైనా. యావత్ భారతదేశంలో ప్రతి పేదవాడి హృదయంలో ఉన్నాడు రాముడు. ఆ రాముని పెట్టుకొని ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ ఏం చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే. బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ఇస్తున్నారు, అది ఇవ్వలే. ఆఖరుకు పబ్లిక్ సెక్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పెడితే దాన్ని కూడా ప్రైవేట్ అదానికి, అంబానీకి చేస్తున్నారా లేదా? ఏ ఉద్యోగం ఇచ్చిండ్రు? అందుకు